హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జోష్న గురించి నిజం మొత్తం దశరథకి చెప్పేసిన కావేరి జోష్నాని బెడ పట్టుకుని ఇంటి నుండి బయటకు గెంటేసిన దశరథ. అసలు కావేరి దశరథకి నిజం చెప్పేస్తుంటుందా? జోష్నాని నిజంగానే దశరథ ఇంటి నుండి బయటకు గెంటేస్తుంటాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇప్పటివరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సీరియల్లో చూసుకున్నట్లయితే రెస్టారెంట్లో పారిజాతం జోష్న మాటలన్నీ కూడా కావేరి అయితే వినేస్తుంది. అలా విని, ఏంటి జోష్న, నీ పెళ్ళి చెడగొట్టడానికి దీప ఎంత ప్రయత్నించింది నీ జీవితం బాగుండాలని చెప్పేసి, కానీ అలాంటి దీపకి నువ్వు అన్యాయం చేయాలని చూస్తున్నావా? నువ్వు ఏదో మారిపోయావని అందరూ అనుకుంటున్నారు, కానీ నీ మనసులో ఇంకా కార్తికే ఉన్నాడా? కార్తిక్ కోసం నువ్వు ఎంతకైనా దిగజారుతావా? చివరికి పెళ్లి చేసుకున్నాడు అని కూడా వదలకుండా దీపని తప్పించి ఎలాగైనా కార్తిక్ని నీ సొంతం చేసుకోవాలని చూస్తున్నావే తప్ప నీ జీవితం పాడవుతుందని దీపని గురించి ఆలోచిస్తుంది అని కూడా నీకు జాలి కూడా వేయట్లేదు. నీలో ఎంత క్రూరత్వం ఉందా, నీలో ఎంత రాక్షసత్వం ఉందా, అన్నీ నీకు తెలిసే చేస్తున్నావా అని కావేరి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఏమీ తెలియనట్టుగా తన టేబుల్ దగ్గరికి అయితే కూర్చుంటుంది. చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడే శ్రీధర్ అయితే వస్తాడు. ఇలా టెన్షన్ పడిపోతున్న కావేరిని చూసి, ఏంటి, ఏమైంది? నేను కాసేపు అలా వెళ్ళి ఇలా వచ్చేసాను, ఇంతలోనే నువ్వు అంతలా టెన్షన్ పడిపోవాలా అని చెప్తూ ఉంటాడు. అయినా కూడా కావేరికి టెన్షన్ అయితే అస్సలు ఆగదు. ఏంటి, ఏదైనా చెప్పాలా ఏంటి? నీకు ఒంట్లో బాగాలేంటుంది, పద ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి కావేరిని అయితే ఇంటికి తీసుకువెళ్తాడు. అలా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత, ఏవండి, మీకు ఒక విషయం చెప్పాలి అని కావేరి అంటూ ఉంటుంది. ఏంటే, చాలా టెన్షన్ పడిపోతున్నావు, ఏం చెప్పాలి? సరేపా చెప్తూ కానీ అని చెప్పి లోపలికైతే తీసుకువెళ్తాడు. అలా లోపలికి వెళ్ళిన తర్వాత కావేరి, ఏవండి, మనం వెళ్ళిన రెస్టారెంట్కి జోష్న పారిజాతం మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. గౌతమ్ గురించి మొత్తం కూడా జోష్నకి తెలుసు. గౌతమ్ నిజంగానే ఆ అమ్మాయిని కడుపు చేశాడు, ఆ అమ్మాయిని మోసం చేశాడు. ఇదంతా కూడా జోష్నకి తెలుసు. అయినా కూడా ఎందుకు తెలుసా ఈ పెళ్ళికి ఒప్పుకుందంటే, ఇప్పుడు దీపని ఏదో విధంగా అడ్డు తప్పించుకుని కార్తిక్ని తన సొంతం చేసుకోవాలని జోష్న ప్రయత్నిస్తుందండి. పాపం దీపని ఏదో ఒకటి చేసిద్దామని భయంగా ఉంది. ఆ గౌతమ్ చేత ఏదో ఒకటి చేయిస్తుంది అని, ఎలాగైనా సరే ఈ నిజాన్నంతా కూడా మనం దశరథ్ గారికి చెప్పాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే శ్రీధర్, ఆ ఇంట్లో శుభకార్యం జరగకూడదు, ఒకవేళ శుభకార్యాలు జరిగినా వాళ్ళు ఏదో విధంగా బాధపడతా ఉండాలి. అది కాదండి, ఈ విషయాన్ని ఎలాగైనా సరే దశరథ్ గారికి చెప్పాలి. దీప చాలా మంచిది, తను నిజంగానే గౌతమ్ ఎలాంటి వాడో అందరికీ తెలిసేలా చేసింది. కానీ చివరికి దీప మీదే నిందలు వేసి దీపని ఇంటి నుండి బయటకు గెంటేశారు. అసలు గెంటాల్సింది దీపని కాదు, జోష్నని కాదు. ఈ నిజం ఎలాగైనా చెప్పాలి అని చెప్పి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే శ్రీధర్ చెయ్య పట్టుకుని కావేరిని లోపలి గదిలో తీసుకువెళ్ళి బయటైతే తాళం పెట్టేస్తాడు. నువ్వు అక్కడే ఉండు, నువ్వు బయటకు రాకు. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళకి ఇదంతా చెప్పావనుకో, అప్పుడు దీపని వాళ్ళు ఇంకా దైవంగా కొలుస్తారు. నాకు అది జరగడం ఇష్టం లేదు. వాళ్ళు ఏమైపోతే నాకెందుకు, వాళ్ళు ఎందులో దూకితే నాకెందుకు అని శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు. ఇక గత్యంతరం లేక కావేరి అయితే తలుపులు కొడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఎవ్వరు ఉండరు. శ్రీధర్ కూడా కారు తీసుకుని నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. నీకు ముందే చెప్తున్నా, ఈ విషయం కానీ ఎవరికైనా చెప్పావంటే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి వెళ్తాడు. ఇక కావేరి తలుపులు కొడుతుంది, కానీ ఎవ్వరూ రారు. అప్పుడే అనుకోకుండా స్వప్న అయితే కావేరి దగ్గరికి అయితే వస్తుంది. స్వప్న, మా అమ్మ ఏం చేస్తుందో ఏంటో, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదు. అసలు మావయ్యకి ఒంట్లో బాగాలేదు, మళ్ళీ హాస్పిటల్కి తీసుకువెళ్ళాం, ఆ విషయం చెప్దామంటే ఫోన్ అసలు ఎత్తట్లేదు.
ఇంకా కాశీ అక్కడే ఉన్నాడు కాబట్టి నాకు ఏ కంగారు లేకుండా ఇక్కడికి వచ్చాను, సరేలే అని చెప్పేసి లోపలికైతే వస్తూ ఉంటుంది. అలా లోపలికి వస్తూనే తలుపు తాళం వేసుంటుంది. ఇదేంటి, ఎక్కడికైనా వెళ్ళారా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో తలుపు శబ్దమైతే వస్తూ ఉంటుంది, టకటకమని. అప్పుడే ఏంటి తలుపు తాళం వేసింది కానీ శబ్దం వస్తుంది ఎక్కడ నుంచి అని స్వప్న అయితే కిటికీలోంచి చూస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ శబ్దం అయితే వస్తుంది. అవును, ఈ ఇంటిలో ఎవరో ఉన్నారు, ఏదో జరిగింది అని చెప్పి తాళాన్ని అయితే పగలగొట్టుకుని లోపలికైతే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత ఇక కావేరిని చూసి షాక్ అయిపోతుంది. అదేంటమ్మా, నువ్వేంటమ్మా లోపలున్నావు, అసలు నిన్నెవరు లోపల పెట్టి తాళం వేశారు, ఇంకెవరు ఉన్నాడుగా వాడే, నేను ఏదో నిజం చెప్పేస్తానన్నానని వాడు నన్ను ఇలా లోపల వేశాడంటే ఏంటమ్మా నిజమేంటి అని అడుగుతూ ఉంటుంది. ఇక జరిగిందంతా కూడా స్వప్నకైతే చెప్తుంది. సరే అమ్మా, అతను ఇప్పుడైతే రాడు కదా, నువ్వు వెళ్ళొచ్చేసేయి అని చెప్పి కావేరిని అయితే పంపించి వేస్తుంది. అలా కావేరి ఇక రోడ్ల మీద నడుచుకుంటూ వస్తుంది. అప్పుడే ఒక ఆటో అతనైతే వస్తాడు. ఏందమ్మా ఏమైంది, అలా ఏంటి టెన్షన్గా పరిగెడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు బాబు, నేను ఒక చోటకు వెళ్ళాలి, ఇప్పుడు ఆటో ఎక్కుదామన్నా కూడా నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు చాలా హడావిడిగా వెళ్తున్నాను అని చెప్పంగానే సరేనమ్మా, నాకేమీ డబ్బులు వేయొద్దు, సరే నువ్వు ఎక్కు, నువ్వు నా అక్కలాంటి దానివని చెప్పి ఆటో అయితే ఎక్కించుకుంటాడు. ఇక కావేరి అయితే సరాసరి దశరథ ఆఫీస్కి అయితే వెళ్తుంది. అలా ఆఫీస్లో దిగి లోపలికైతే వెళ్తూ ఉంటుంది. అప్పుడే అనుకోకుండా సీసీ కెమెరాలో నుండి కావేరిని అయితే దశరథ చూస్తాడు. దశరథ అయితే అక్కడ సెక్యూరిటీ గార్డుతో గొడవ పడుతూ ఉంటుంది. అతనైతే లోపలికి పంపించాడు. వెంటనే దశరథ అయితే సెక్యూరిటీ గార్డుకి ఫోన్ చేసి, ఎందుకో ఆ అమ్మాయిని ఆపుతున్నావు, తను ఎవరో కాదు మా బంధువులే, లోపలికి పంపించు అని చెప్పంగానే కావేరి అయితే లోపలికైతే వెళ్తుంది. అలా కావేరిని చూడగానే దశరథ అయితే చాలా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, ఏంటి ఇక్కడికి వచ్చావేంటి, ఏంటి అంత ఆయాసపడుతున్నావు అని చెప్పంగానే మీకు విషయం చెప్పాలి, అదే జోష్న అని అంటూ ఉంటుంది. ముందు నువ్వు కూర్చో, ఏ వెయిటర్ వాటర్ తీసురా అని చెప్పంగానే ఆఫీస్ బాయ్ వెళ్ళి వాటర్ అయితే తీసుకువస్తాడు. ఆ వాటర్ తీసుకుని కావేరి తాగుతూ ఉంటుంది. తాగిన తర్వాత ఇప్పుడు చెప్పమ్మా విషయం ఏంటి అని అడుగుతూ ఉంటాడు దశరథ. అది కాదండి, జోష్న అసలు మీ ఇంట్లో ఉండవలసిందే కాదు, అసలు మీ మంచితనానికి మీ ఇంటికి చెడ్డ పేరు తీసుకువస్తుంది. మీరందరూ కూడా కార్తిక్ని మర్చిపోయింది, సంతోషంగా ఉంది అని అనుకుంటున్నారు. కానీ జోష్న మనసులో కార్తిక్ మీద ప్రేమ, దీప మీద పగ ఎప్పటికీ అలాగే ఉంటాయి. నేను రెస్టారెంట్కి వెళ్ళాను, పారిజాతం గారితో మాట్లాడుతుంది జోష్న. ఇంకా నేను కార్తిక్ని మర్చిపోలేదు, గౌతమ్ని అడ్డు తొలగించుకుంటాను. గౌతమ్ కూడా మీరు అనుకున్నట్టు మంచివాడేం కాదు, దీప చెప్పిందంతా నిజమే. ఆ రమ్యని కడుపు చేసి పెళ్లి చేసుకుంటానని మోసం చేసింది గౌతమే. ఆ విషయమంతా కూడా జోష్నకు తెలుసు. జోష్న కావాలని ఈ పెళ్లి ఒప్పుకుంది. ఈ పెళ్లితో వంగన ఎలాగైనా సరే దీపని అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇదంతా మీకు చెప్పాలనే నేను ఎంత ఆతృతతో వచ్చాను. మా ఆయన నన్ను చూస్తే అసలు మీకు చెప్పనివ్వడు అని చెప్పి మా ఆయన లేని సమయంలో నేను వచ్చి మీకు ఈ నిజం చెప్తున్నాను. ఇప్పటికైనా సరే దీపని అర్థం చేసుకోండి, జోష్న ఎలాంటిదో కూడా తెలుసుకోండి. తన సంతోషం కోసం తను ఎలాంటి దారుణమైన నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. ఒక మనిషిని చంపడానికి కూడా తను అస్సలు వెనకాడదు అని చెప్పగానే దశరథ అయితే కారులో కావేరిని తీసుకువెళ్ళి తన ఇంటి దగ్గర వదిలిపెట్టేసి సరాసరి జోష్న దగ్గరికి అయితే వెళ్తాడు. జోష్న బెడ్రూమ్లో పడుకుని ఉంటుంది. జోష్న అని అడగంగానే ఏంటి డాడ్ చెప్పండి అని జోష్న అంటూ ఉంటుంది. అప్పుడే ఒక్కసారిగా దశరథ చంప పగలగొడతాడు జోష్నది. ఇక జోష్న అయితే షాక్ అయిపోతుంది. ఏంటి డాడీ, ఏంటి నన్ను కొడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది. నువ్వు ఇవాళ రెస్టారెంట్కి వెళ్ళావా లేదా, పారిజాతం గారిని తీసుకుని? నువ్వు చేసిన నిర్వాహం అంతా కూడా నాకు తెలిసిపోయింది.
ఇక నువ్వు ఇంట్లో నుండి ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటాడు. ఇక జోష్, డాడ్ నా తప్పేమీ లేదు, ఇదంతా దీప ఏదో మాయ చేసి ఉంటుంది అని దీప మీదకి గెంటేస్తూ ఉంటుంది. ఇక నువ్వు ఆపు జోష్న, నువ్వు చాలా దారుణాలు చేశావు, ఆ దీప తప్పేమీ లేదు, దీప నీ జీవితాన్ని చక్కబెట్టాలని చూసింది, కానీ నువ్వు ఆ దీప జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నావు, ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి మెడ పట్టుకుని బయటకు గింటేస్తాడు. అప్పుడే ఇంట్లో ఉన్న వారందరూ కూడా చాలా కోప్పడిపోతూ ఉంటారు దశరథ మీద. శివనారాయణ కూడా, ఏంట్రా నీకేమైనా మతిపోయిందా ఏంటి, ఏంటి మన ఇంటి వారసురాల్ని అలా చేస్తున్నావు నువ్వు అని చెప్పగానే, ఇది ఇంటి వారసురాలా, ఇది చేసిన ఎన్ని అన్యాయాలు దుర్మార్గాలు ఎన్నున్నాయో నీకు తెలుసా, ఇది చివరికి తన స్వార్థం కోసం ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడట్లేదు అని ఇక జోష్న చేసిన దుర్మార్గాలన్నీ కూడా ఇంట్లో వారందరికీ కూడా చెప్పేస్తాడు. ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్. తర్వాత కథలో ఏం జరుగుతుంది అని తర్వాత అయితే తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.